హాయ్ అండి. చిన్న పిల్లలున్న ఇళ్ళల్లో చాలామంది ఇలాంటి జిమ్స్ బాల్స్ని పాడేస్తూ ఉంటారండి. జిమ్స్ అయిపోయిన తర్వాత వీటితో పనే ఉందనుకొని పాడేస్తారు. నేనైతే ఈ బాల్తో కూడా నేను ఒక క్రాఫ్ట్ చేశానండి. ఫస్ట్ అయితే ఈ బాల్ని ఈ క్యాప్ని సపరేట్ చేశాను. ఈ క్యాప్తో అయితే నాకు అవసరం లేదు. ఈ బాల్కి అయితే నేను బ్లూ కలర్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. ఆర్క్లిక్ కలర్స్లో బ్లూ కలర్ తీసుకొని దాన్ని నీట్గా అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకున్న తర్వాత దీనికి వైట్ కలర్తో డిజైన్ వేసుకున్నాను అనమాట. అంటే ఫ్లవర్స్ లాగా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వేసుకున్నాను. ఇలా చిన్న బ్రష్తో నెమ్మదిగా వేసుకుంటే సరిపోతుందండి. ఇలా చుట్టూ కూడా ఒక 4-5 ఫ్లవర్స్ వచ్చేలాగా వేసుకున్నాను. తర్వాత మధ్యలో 2 ఫ్లవర్స్కి మధ్యలో ఒక లీవ్స్ లాగా గ్రీన్ కలర్తో డ్రా చేసుకున్నానండి. డ్రా చేసుకొని ఈ ఫ్లవర్స్కి కూడా ఇలా చిన్న చిన్న చుక్కల్లాగా ఇలా డ్రా చేసుకున్నాను అనమాట. చేసుకొని ఫైనల్గా పైన కొంచెం వైట్ కలర్తో పైన టాప్లో లైన్ డ్రా చేసుకున్నాను. తర్వాత దీనికి స్టాండ్ కోసం 3 చీపురు పుల్లలు తీసుకున్నానండి. అంటే లావుగా ఉన్న చీపురు పుల్లలు, కొండ చీపురు పుల్లలు తీసుకున్నాను. వాటిని ముందు 2 పుల్లలు అయితే ఇలాగా ఎక్స్ షేప్లో ప్లాస్టర్తో అంటించుకున్నాను అనమాట. ప్లాస్టర్ అంటే ఇది ఉంటాయి కదండి మన దగ్గర, పేపర్ ప్లాస్టర్. దాని తర్వాత థర్డ్ వన్ కూడా ఇలాగ పెట్టుకున్నాను. ఇది ఒక స్టాండ్ లాగా అయ్యేటట్టు పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ స్టాండ్కి ఈ బాల్ అయితే ఏది ఉందో దాన్ని ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకొని స్టాండ్లో పెట్టుకున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.